హాయ్ అండి, నేను నిమ్మ భరత్. నిన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 నెలల క్రితం కట్టిన బిల్లు కూడా కట్టగలదన్న విషయంలో నేను ఒక వీడియో చేశాను. దానికి చాలా స్పందన వచ్చింది. ఈ యొక్క విషయము ఎస్సీ గారికి మరియు ఏఈ గారికి విజ్ఞప్తి అని పెట్టినది ఎస్సీ గారికి కూడా చేరింది. సో ప్రొద్దుటి నుంచి వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు. ఈరోజు క్రిస్టమస్ ద్వారా ఇంతకుముందే వాళ్ళు నాతోటి మాట్లాడారు. అసలు ప్రాబ్లం ఏంటిది, ఎస్సీ గారు పంపించారట ఎంక్వైరీ కోసము, విలేజ్ మొత్తం ఎంక్వైరీ చేయమని. ప్రాబ్లం ఏంటి అని వచ్చారు. అసలు ఈ విషయం ఏంటంటే, వాళ్ళు నా దగ్గరికి వచ్చి నేను అడిగిన క్వశ్చన్కి చేసిన ఫిర్యాదుకి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అది కొత్తపేట గ్రామంకి డైవర్ట్ అయిందట. నా యొక్క కట్టిన అమౌంట్ ఏదైతే 5,000 ఉందో అది కొత్తపేటకు అనుకోకుండా బై మిస్టేక్లో జరిగిపోయిందట. సో అంతేగాని వాళ్ళు కావాల్సిందేం చేయలేదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దానికి నేను అన్నాను, మేము ఎప్పుడైతే కట్ అయిందని మేము చెప్పేలాగా కాదు, మేము చెప్పకముందే పొరపాట్లు జరిగినవి ఉంటే మీరే వాటిని సరిచేయాలి. అందరికీ చూసుకునేంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు పల్లెటూరులో కాబట్టి అని నేను దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక ముందు భవిష్యత్తులో ఇలా జరగకుండా, మరియు ఈ పడకల్ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి కరెంట్ బిల్లు కావచ్చు, తర్వాత ఎక్కడ ఎప్పుడు ఏం కట్టిరు ఏమన్నా సమస్యలు ఉన్నాయా అన్నీ డోర్ టు డోర్ తిరిగి ఎంక్వైరీ చేయమని ఎస్సీ గారు ఆదేశం ఇవ్వడం జరిగిందని వారు చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి మనకు ఏఈ రాజరంపల్లి ఏఈ సంపత్ గారు మరియు లైన్ ఇన్స్పెక్టర్ మరి జేఎల్ఎం అందరూ ఇక్కడ వాళ్ళ స్టాఫ్ మొత్తం వచ్చి నాకు వివరణ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మీ యొక్క సపోర్ట్ వల్లే ఈరోజు వాళ్ళు రెస్పాండ్ అయ్యిందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఇక్కడనే కాదు, ఎక్కడ కూడా ఇలాంటి పొరపాట్లు జరగద్దని, ప్రజలకు మంచిగా విద్యుత్తును అందించి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ సార్ వాళ్ళకి నేను ఏఈ వాళ్ళకి వీళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, ఇక ముందు కూడా ఎక్కడ కూడా ఇలాంటి పొరపాట్లు జరగద్దని కోరుకుంటూ, నేను ఒక నిమ్మ భరత్ సోషల్ వర్కర్ని, శాంతినికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫౌండర్, ధర్మారం. థ్యాంక్ యూ.